నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. బెండకాయ చిట్టి వడియాలు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద బాణీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం వడియాలు బాగా దోరగా వేయించుకుని పక్కకు తీసేసి పెట్టుకోవాలన్నమాట. వడియాలు పడడం మన ఛానల్లోనే ఉంది. ఎవరైనా చూడకపోతే మళ్ళీ చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. మినపప్పు వడియాలన్నమాట ఇవి. ఇలా పులుసులో కానీ టమాటా వేసుకుని ఇగురు కింద వండుకున్నా కూడా బాగుంటాయి. ఇలా దోరగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుని మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. బెండకాయ పులుసులోకి అన్నమాట ఇవి. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పులుసులోకి ఇవి దోరగా వేగిపోయాక పక్కకు తీసేసుకుని పెట్టుకోవాలన్నమాట. అవన్నీ అన్నీ పక్క పెట్టేసుకుని, చాలామంది ఉత్తి కూడా తినేస్తారు. ఇవి ఇలా వేయించుకున్నాయి పిల్లల ఆటలు. అర కేజీ బెండకాయ పులుసులోకి 1 కప్పు వడియాలు వేసుకుంటే బాగుంటుంది మనకి. మళ్ళీ స్టవ్ మీద అవి వేయించుకుని బాణీలో ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటాలు వేసేసుకుని నూనె బాగా కాగిన తర్వాత దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత, ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే మనం వేయించుకుంటే తప్పితే సాల్ట్ వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. పులుసులోకి 100 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాను. 1 కిలో బెండకాయలు అనమాట అవి. మనం ఉప్పు వేసేసుకోవడం వల్ల ఉల్లిపాయలు టమాటాలు బాగా త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుని, ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కనుక 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, దీంట్లో వేసుకుంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. పసుపు కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. బెండకాయ ముక్కలన్నీ మగ్గేదాకా ఉంచుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసేసుకుని పక్కన పెట్టుకుని మనకి ఎంతైతే కావాలో పులుసులోకి అంత వేసేసుకుని మరగనివ్వాలి బాగానే. బాగా మగ్గిపోయాయి అన్నమాట బెండకాయ ముక్కలు. చింతపండు రసాన్ని వేసేసుకుని కావాల్సినంత, నేనైతే ఈ లోటతో 2 లోటాలు వేసాను. బాగా మరిగిన తర్వాత మనం ముందు వేయించుకున్న వడియాలు, కొంచెం కొత్తిమీర, చిన్న బెల్లం ముక్క కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేదా లేదు. సగం మరిగిపోయింది కనుక ఇప్పుడు వేసేసుకుంటే వడియాలు బాగుంటాయి అన్నమాట. మరీ దగ్గరికి అయిపోయాక వేసుకుంటే పులుసు అంతా లాగేస్తే కనుక ఇగురులాగా అయిపోతుంది. మనం ముందు వేయించి పెట్టుకుని పక్కన వడియాలని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని దగ్గరికి అయ్యాక దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బెండకాయ చిట్టి వడియాలు పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా పెట్టుంటే ట్రై చేయండి. పెట్టుకోకపోతే వడియాలు మట్టుకు మనకి ఎండల్లో పెట్టుకుంటే మనకి ఇంట్లో ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు అది ఉపయోగపడుతుంది వండుకునేందుకు.
మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ